హే, ఎందుకని ఇక్కడే ఉన్నారు? వ్యాన్ ఇంకా రెడీ అవ్వలేదంట. మాకు లిఫ్ట్ ఇస్తారా అంకుల్ అది ప్లీజ్? సరే, గాంధీకి ప్రైజ్ దొరికిందా? ఈ దేశం గాంధీని మర్చిపోయింది. కారణం? నాకు ఇవ్వాల్సిన ప్రైజ్ ని ఒక దొంగకి ఇచ్చేశారు అంకుల్. రేయ్, ఒక స్టూడెంట్ దొంగతనం చేయకూడదని దొంగ వేషం వేసినందుకు ప్రైజ్ ఇచ్చారు. నువ్వు ఒక దొంగవి, గాంధీ వేషం వేసుకుంటే ఎలా రా ప్రైజ్ ఇస్తారు? ఏమంటావు పాప? కరెక్ట్. డోంట్ వరీ. దేవుడు చెడ్డవలని. ఆ తర్వాత ఏంట్రా? కర్రీలా ఇవ్వరా? పంచ్ డైలాగే రాలేదు, ఇంకా భాషా వేషం ఎందుకురా? అంకుల్ లిఫ్ట్ ఇవ్వండి అంకుల్. డ్రాప్ చేయండి అంకుల్ ప్లీజ్. గాంధీ, మీ ఇల్లు వచ్చింది, దిగుతారా? ఈ దేశమే నా ఇల్లు. వేషంలో లీనమైన చాలు, లోపలికెళ్ళి ఏదో ఒకటి తిను. బాయ్ బాయ్ బాయ్. భాష, ఇల్లు వచ్చింది, దిగండి. బాయ్ బాయ్. పోలీసు దిగు. బాబు. బాయ్ గట్టిగా పట్టుకో. ఇది చాలా ముఖ్యమైన. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు వెళ్ళు. బాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. ఏం శివ, నీ ఉద్యోగం ఎంతవరకు వచ్చింది? మాట్లాడొచ్చాను సార్. మాట్లాడ రాకూడదు, కన్ఫర్మ్ చేసుకొచ్చేయాలి. తప్పకుండా ఈసారి దొరుకుతుంది సార్. ఒకవేళ దొరకపోతే? కాకపోతే ఇంకో ఆప్షన్ ఉంది సార్. ఏమిటా ఆప్షన్? నేను అప్లికేషన్ పెట్టి ఇదే హోమ్ లో ఉండిపోతాం అనుకుంటున్నాను. 6 అడుగుల ఎత్తులో ఒక అనాథ అంటే ఎవ్వరూ నమ్మరు. కావాలంటే ఓ పని చేద్దాం, నువ్వు కాళ్ళు చేతులు మడుచుకుని ఆ కుప్పతొట్లో పడుకో, నిన్నెవరినైనా ఎత్తుకురామంటాను. కానీ నిన్నెవరు ఎత్తుకొస్తారో తెలియట్లేదు. ఎగతాళి చేయకండి సార్. కాదు శివ, అక్కడ ప్రేయర్ చేస్తున్న పిల్లలు ఏం ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరా మాత్రం నీకు తొందరగా ఉద్యోగం దొరకాలి, ఎప్పుడూ నీతోనే ఉండాలి అని ప్రార్థిస్తూ ఉంటుంది. తప్పకుండా సార్, ఈసారి ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉంది. వెళ్ళొస్తాను సార్. ఓకే అన్నయ్య. ఇలాంటి బొమ్మలు చాలా కొనిస్తాను. అమ్మతో వస్తావా? నేను రాను. ఇవన్నీ నీకే. నాకొద్దు. నా బంగారం కదా. నాకొద్దు. ఇక్కడి నుంచి మీరాని తప్ప ఇంకెవరినైనా తీసుకువెళ్ళండి, సంతోషిస్తాం. ఎందుకు సార్ మీరాని వద్దంటున్నారు? ఈ హోములో సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరికి ఎవరూ లేరు. కానీ ఆ పిల్ల మీరాకు మాత్రం ఒక్కడున్నాడు. అతని పేరు శివ. అతను మీకు తెలిసే ఉంటాడు. 1 సంవత్సరం క్రితం మన ఊళ్ళో రాసి చిట్ ఫండ్ని దోపిడీ చేయడానికి ఓ గుంపు ప్రయత్నించింది కదా. అతను తప్ప తన కూతురికి ఇంకెవరూ లేరని తెలుసు కూడా ఇతరులు దాచుకున్న డబ్బును కాపాడబోయి సెక్యూరిటీ వీర్రాజు తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అతని కూతురే ఈ అమ్మాయి మీరా. లక్షలు దాచుకున్న వాళ్ళు డబ్బు దొరికిందన్న సంతోషంతో వెళ్లిపోయారు. కానీ 10,000 మాత్రమే దాచుకున్న శివ ఒక్కడే చనిపోయిన వీర్రాజును చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. కార్యం అయిపోయిన వెంటనే కొంతమంది బంధువులు బయలుదేరి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎప్పుడు వెళ్లాలా అని ఆలోచిస్తూ కూర్చున్నారు. కానీ శివ ఒక్కడే అనాథగా ఉన్న ఆ పిల్లని చూశాడు. ఫార్మాలిటీస్ కోసం వాళ్ళ బంధువులంతా బాధ్యత తీర్చుకోవడానికి ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. కానీ శివ ఆ పిల్లని విడిచిపెట్టలేక ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు. బువ్వ తింటేనే కదా బలం వస్తుంది, బలం వస్తేనే కదా దండం పెట్టుకోగలం, దండం పెట్టుకుంటేనే నాన్న వస్తారు కదా. తినమ్మా. అన్నయ్య అన్నయ్య అటు చూడు. బండి ఎక్కడికి వెళ్తుంది? నాన్నని తీసుకురావడానికి బండి వెళ్తుందమ్మా. చెప్తే నమ్మవు కదా, పద వెళ్దాం. అతను చూపించిన ప్రేమకు ఆ పిల్ల 6 మాసాల్లో తల్లిదండ్రులనే మర్చిపోయింది. ఓ మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాడు శివ. అది దొరికిన వెంటనే ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడు. మాకు పెళ్ళై 8 ఏళ్లైంది సార్. ఇక ఖచ్చితంగా పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాతే ఓ అనాథాశ్రమం నుంచి బిడ్డను దత్త తీసుకుందాం అనుకున్నాం. శివ చాలా గ్రేట్ కదా సార్.
ఆ పిల్లకి ఎవరు లేరని తెలిసిన మరుక్షణమే తన్ని పెంచాలనుకున్నాడు. అవును, ఆయన ఉద్యోగానికి ఎక్కడ ట్రై చేస్తున్నారని చెప్పారు? ఇక్కడే సార్, మీనాక్షి ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. నోరు మూసుకుని రారా. లిఫ్ట్ అడిగింది నేను రా. అన్నా పార్టీ కమింగ్. ఎక్కడి నుంచి తప్పించుకున్నాను అక్కడికే తీసుకొచ్చాడే. చెప్పిన చోటు వచ్చింది. రేయ్ ఇలా రారా. రాను రా పోరా. రేయ్, ఎవరిని రా పోరా అన్నావు? నన్ను ఎవడైతే రా అన్నాడో వాణ్ణే పోరా అన్నాను రా. రేయ్ ఏంట్రా, వీడిని జైలుకు పంపించావు, వీడి హోటల్ని తగలబెట్టావు, నా కాంప్లెక్స్ కాలని నాశనం చేసావు. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావురా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఈయనే మా నాన్నగారు, బృందావనం వంటలో మహాదిట్ట. జీవితంలో ఒక్క నిమిషం ఆగారంటే అది కూడా ఈ ఫోటో తీసుకోవడానికి. ఈయన నాన్నగారు మా తాతగారు ఉద్యానవనం గారు. ఆయనకి ఫోటో కూడా లేదు, ఎందుకంటే దానికి కూడా టైం లేకుండా కష్టపడి పనిచేశాడు. ఇలా ఉద్యానవనం బృందావనం పువ్వుల హరివిల్లులో పుట్టిన పుష్పాన్నిరా నన్ను విజయవాడలో హోటల్ పెడదామని తీసుకొచ్చి ఎంతలా హింస పెట్టారో తెలుసా మీకు? ఒక రోజంతా నన్ను బాతుల్లో పెట్టి తాళం వేశారా. అన్నా, వీడి కథ వినడానికి కళ్యాణ మండపంలో ఇంతమంది ఉన్నాం. పిల్లలని కిడ్నాప్ చేశాడు అడగనా? వీడిని కొడితే వాడికి తగలాలి. ఓరి తప్పేడా, నన్ను కొడితే నాకు తగులుతుంది గాని వాడికెందుకు తగులుతుందిరా? ఏంట్రా లాజికే లేకుండా మాట్లాడుతున్నావు? నిన్ను కలిపి తగలబెట్టి ఉండాల్సిందిరా. రేయ్ ఆ, ఎగతాడా? ఏంటి? ఆ? రేయ్ వీడిని పీకే పీకుడికి పిల్లని తీసుకుని వాడే ఇక్కడికి రావాలా? నిన్ను పీకే పీకుడికి వాడే పిల్లని తీసుకుని ఇక్కడికి వస్తాడు. నా కర్మ ఇలా కాలింది. నన్ను కొడితే వాళ్ళు వస్తారట. నన్ను కొట్టిన తర్వాత పాపం అని పళ్ళుకొని హాస్పిటల్ కి మీరందరూ నన్ను చూడడానికి వస్తారు గాని వాళ్ళు మాత్రం రారు. ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు రారు. ఊరికనే నిలబడే బదులు ఎందుకు అడగచ్చుగా? ఎందుకురా? ఎందుకంటే వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చినా డాక్టర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చే రకం. వాళ్ళు తన్నులు తిని నన్ను చూడడానికి వస్తారంట. అరే బండా, అమ్మగారు? దాన్ని తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నాడా? తెలీదన్నా. తీసుకురా. ఇదిగోండి వంటగారు. ఈ అన్నంలో విషం కలిపి ఆ శివని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపాలని ఈ పెళ్లి ఆర్డర్ నేను ఒప్పుకున్నాను రా. నమ్మకం లేకపోతే తిరిగి చూడరా. నువ్వు కూడా తిరిగి చూడరా. కనీసం నాకన్నా ఎవరో తిరిగి చూడండి రా, లేకపోతే నాకు పిచ్చి పడుతుందిరా. కొత్తగా వచ్చిన బాబాయ్, నువ్వేం తిరిగి చెప్తావా? ఆయన ఎవరో తెలుసా? ఎవడ్రా వీడు? కలర్ జిరాక్స్ తీసిన గార్జియాలా ఉన్నాడు. ఎందుకు ఇంకో కాపీ తీస్తున్నాడు? అయ్యి బాబాయ్, మళ్ళీ కొట్టాడు. ఊరు మూసుకుని ఉండొచ్చుగా. ఎవడో ఈ వంటోడు ద్వారానే వాళ్ళు లోపలికి వచ్చారు, అందుకే వీడిని ఎంక్వైరీ చేస్తున్నాం. వచ్చిన వాడిని వదిలేసి ఏంట్రా దిక్కులు చూస్తూ నిల్చున్నారు? ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని పిచ్చి పట్టినట్టుగా ఉంది నాకు. ఏమిట్రా పిల్ల పిల్ల అంటావు? నువ్వు మగాడివే కదా. వాడిని కొట్టి చంపేస్తే మరుక్షణం అది నీకు సొంతం అవుతుందిరా. వాడు చస్తేనేరా నీకు పెళ్లి. బిడ్డ బిడ్డ కళ్ళలోనే ఉన్నాడ్రా. తట్టుకోలేకున్నాడ్రా. వాడు చూస్తే మనశ్శాంతి. వాడు చస్తేనే నా పగ చల్లారు.